అయినప్పటికీ మీరు అసలు మెడిటేట్ చెయ్యరు. ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆర్ అగ్రీ విత్ మీ? ఎంతమందికి తెలిసి మాట? ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని తెలిసినప్పటికీ ఎందుకు మనం మెడిటేట్ చెయ్యము? బికాస్ ఎనిమీ డజంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద గాడ్స్ లైట్. ఎనిమికి ఇష్టం ఉండదు ఆ సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు విడిపించబడతావు కాబట్టి. ఒకసారి చదువుతారా? ఎనీబడి కెన్ రీడ్ దట్ వర్స్. స్వప్న సిస్టర్ ఆర్ నీలిమా సిస్టర్ ఆర్ బ్లెస్సీ సిస్టర్. జాన్ చాప్టర్లో ఉంటుంది అన్నమాట. ఎనీబడి కెన్ రీడ్ దట్ వర్స్. హ్యావ్ యూ ఫైండ్ అవుట్ ద స్క్రిప్చర్? వచనం దొరికిందా మీకు? సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ద వర్డ్ ఈజ్ ఎ ఎంట్రన్స్ ఆఫ్ లైట్ అంట. వాక్యము నీ తలుపుల్లో, అంటే ఇప్పుడు చూడండి, సత్యము తెలియనంత వరకు నువ్వు చీకటి గదిలో ఉంటావు. ఎప్పుడైతే సత్యమును తెలుసుకుంటావో ఆ తలుపు ఏమైతే తెలుసా, అన్లాక్ అవుతుంది. అంటే గాడ్స్ లైట్ అనేది నీ రూమ్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే నీ హృదయంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మోసం చేసినా నువ్వు పడిపోవు. ఎందుకంటే యు ఆర్ అండర్ లైట్, యు ఆర్ నాట్ అండర్ షాడో, యు ఆర్ నాట్ అండర్ ద డార్క్నెస్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద గాడ్స్ లైట్. సో ఎనిమీ కెనాట్ డిఫీట్ యూ. సో వర్డ్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద లైట్. వాక్యము నీకు వెలుగునిస్తుందంట. అంటే యూ విల్ బ్రేక్ ద డార్క్నెస్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ బ్రేక్ ద డార్క్నెస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, యూ విల్ బ్రేక్ ద డార్క్నెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. హల్లెలూయా. అట్లీస్ట్ ఏమైనా చెప్పండి ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. దొరికిందా వచనము? చదవండి ఒకసారి. చదవండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. సో దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. చెప్పండి, యేసయ్య మార్గము, సత్యము, జీవము. ఈ యొక్క 5 ఎన్ని అక్షరాలు? JESUS. 5 6? JESUS. How many words? 5. సో 5 అక్షరాల్లోనే మర్మం పెట్టాడు దేవుడు. జీసస్ ఈజ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు ఈ మాట మీరు? పొద్దున్న లేవగానే చెప్పాలా, జీసస్ ఈజ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. టుడే గాడ్ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ మై స్టెప్స్. ఈరోజు దేవుడు నా అడుగుల్ని డైరెక్ట్ చేస్తాడు. ఈరోజు నా మార్గంని దేవుడు ఆయన వెలుగులో నడిపిస్తాడు అని నువ్వేం చెప్పాలా? నీ సోల్తో నువ్వు మాట్లాడుకోవాలా. మై సోల్, లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ గైడెడ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వాక్ ఇన్ ద గాడ్స్ లైట్ అని మీరు మీ సోల్తోని ఏం చేసుకోవాలా? నిబంధన చేసుకోవాలి. యూ నీడ్ టు కన్విక్ట్ యువర్ సెల్ఫ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎన్లైటెడ్ బై ద గాడ్స్ word. Today I am going to directed by the Holy Spirit. Today I am going to walk in the truth అని మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ డోర్ని, ఆ యొక్క లైట్లోనే మీరు ఉంటారు, చీకట్లో ఉండరు మీరు. హౌ మెనీ ఆర్ గెట్టింగ్ మై పాయింట్? ఎంతమందికి అర్థమవుతుంది? సో వెన్ యూ కన్ఫెస్ అండ్ డిక్లేర్, యూ విల్ స్టార్ట్ వాకింగ్ ఇన్ ద ట్రూత్. సత్యంలో మీరు నడవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలా? అన్లాక్ చేసుకోవాలా. ఆ డే స్టార్ట్ అవ్వగానే మీరు అన్లాక్ చేసుకోవాలి. మళ్ళీ చదవండి ఒకసారి. రీడ్ వన్స్ అగైన్. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. సో దేవుడు అంటున్నాడు, నేనే మార్గము. సో నా ద్వారా తప్ప నువ్వు యాక్సెస్ చేయలేవంట లైట్కి. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద లైట్, without Jesus you cannot enter into the light. Without Jesus you cannot enter into the truth. Without Jesus you cannot enter into the God's life. అంటే ఇప్పుడు వైఫైకి కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలా? పాస్వర్డ్ కావాలా. సో ఈ యొక్క మార్గము, సత్యము, జీవము, ఈ మూడింటికి యాక్సెస్ ఏంటి? జీసస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ టెల్లింగ్ వెరీ సింప్లీ, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. నువ్వు సత్యంలో నడవాలన్నా క్రీస్తు హెల్ప్ చేయాలా నీకు. నువ్వు లైట్లో నడవాలన్నా క్రైస్తు నీకు హెల్ప్ చేయాలా. నీ జీవితంలో వెలుగు చూడాలన్నా వే, ట్రూత్ అండ్ లైఫ్, మార్గము, సత్యము, జీవము, ఈ మూడింటికి పాస్వర్డ్ జీససే అంట. సో వితౌట్ జీసస్ యూ కెనాట్ మేనిఫెస్ట్ లైట్, వే అండ్ లైఫ్. సో యూ నీడ్ టు మేక్ ఎ రూమ్ ఫర్ జీసస్, మేక్ ఎ ఫ్రెండ్ విత్ గాడ్. అందరు చెప్పండి, ఐఎమ్ ఎ ఫ్రెండ్ టు గాడ్. అబ్రహాము ఏమై ఉన్నాడు? జేమ్స్లో ఉంటుంది అన్నమాట.
అబ్రహాము ఎలా ఉన్నాడంటే దేవుడికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాం కాల్డ్ ఈజ్ ఎ ఫ్రెండ్. సో అందరు చెప్పండి, ఐఎమ్ ఎ ఫ్రెండ్ టు మై జీసస్. యేసుక్రీస్తుకి మీరు ఎవరంట? ఆయన స్నేహితుడై ఉన్నారంట. సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ద మెసేజ్, దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఐఎమ్ గివింగ్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? నువ్వు ఏ రిలంలో ఆపరేట్ చేయాలన్నా నీకు ఎవరు కావాలా? జీసస్ క్రైస్ట్ కావాలా. ఇఫ్ యూ నీడ్ ఎ ఫైనాన్సెస్, you need a Jesus. If you need a health, you need a Jesus. If you need a light, you need a Jesus. In every realm or any area you are lacking, you need a person of Jesus Christ. యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకుండా నువ్వు ఏ realmలో కూడా ట్యాప్ ఇన్ అవ్వాలి. You cannot tap in any realm. Jesus is the most important person. ఆయన లేకుండా మీరు ఏమీ చేయలేరు. అందరూ చెప్పండి, Jesus is my most important person in my life. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ ఫ్రెండ్ విత్ గాడ్. నువ్వు ఆయనతో స్నేహము చేస్తావంట. ఎలా చేస్తావు చెప్పండి? హౌ యూ కెన్ మేక్ ఎ ఫ్రెండ్? బై టాకింగ్, బై అడోరింగ్, బై యాక్టింగ్ ఆఫ్ ఫెయిత్. చెప్పండి, దేవుడికి స్నేహితుడిగా అవ్వాలంటే 3 words చెప్తున్నాను, రాసుకోండి. బై యాక్టింగ్ ఇన్ ఫెయిత్ అంటే విశ్వాసంలో నడవడము. బై యాక్ట్ ఆఫ్ వర్షిప్ అంటే అడోరింగ్, అంటే నాట్ దిస్ వరల్డ్ మ్యూజిక్, బై బాటమ్ ఆఫ్ హార్ట్ అంటే హృదయం నుంచి వచ్చే వర్షిప్ అనమాట. ఇంకోటి బై వర్షిప్, బై ద అడోరింగ్. వర్షిప్ అన్న అడోరింగ్ అన్న నీ హృదయంతో ఆయనను ఆరాధించడము. ఇంకోటి ఏం చెప్పాను ఇందాక? ఐ ఫర్గాట్ జస్ట్ నౌ. వాట్ డిడ్ ఐ టెల్ నౌ? 3 words. ఫెయిత్, వర్షిప్, ఓకే. ఇంకోటి వచ్చేసి సీక్రెట్ ప్లేస్లో ఉండడం, స్పీకింగ్, మాట్లాడడం ద్వారా. సీక్రెట్ ప్లేస్ అందరూ చెప్పండి. ఈ 3 మీకు చాలా ఇంపార్టెంట్. 1 ఈజ్ అడోరింగ్ గాడ్, 1 ఈజ్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్ విశ్వాసంలో నడవడము. ఇంకోటి ఏంటి? లైక్ వై ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫర్గాట్ అవుతున్నాను నేను. మళ్ళీ గుర్తు చేయండి, ఇందాక ఏం చెప్పాను నేను? వాట్ డిడ్ ఐ సెడ్ నౌ? Anybody can tell me? Faith, adoring, speak with God and secret place. రహస్య స్థలంలో ఈ 3 మీకు గొప్ప ద్వారములుగా ఉంటాయి అన్నమాట. ది 3 doors ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఫ్రెండ్ విత్ గాడ్. ఆయనతో సహవాసం చేయాల. ఫెలోషిప్, ఓకే, ఇది కూడా యాడ్ చేసుకోండి. 4th word ఫెలోషిప్ అండ్ ఇంటిమెసీ, సహవాసం. ఓకే, సో ఈరోజు మెసేజ్లోకి వెళ్ళిపోతాను. ఐఎమ్ గోయింగ్ టు ద వర్డ్. టైం ఉంటే నేను బైబిల్ స్టడీ కూడా చేస్తాను. ఐ ట్రై టు కంప్లీట్ బిఫోర్ 10:15. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ డూ ద బైబిల్ స్టడీ అండ్ క్లోజ్. అందరూ డిన్నర్ కంప్లీట్ చేశారా? ఎవ్రీబడి కంప్లీట్ డిన్నర్. సో ఈరోజు నేను చెప్పే మెసేజ్ చాలా మీకు హెల్ప్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ దిస్ మెసేజ్. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ టు connected to God, how to connect effectively. Okay, how to meditate effectively. Today my message topic is, okay, how to meditate effectively. 1 Timothy 4:15 చదవండి ఒకసారి. 1 Timothy 4:15. నీ అభివృద్ధి ఉన్న వరమును అపక్షము చేయకుము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించము, వీటి అందరి సాధకము చేసుకొనుము. సో ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్, ఆఫ్టర్ దట్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, బికాస్ మై తెలుగు ఈజ్ నాట్, నా తెలుగు అంత నాకు అర్థం కాదు కరెక్ట్గా. సో ఐ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ వెల్. ఓకే, మళ్ళీ చదువుతారా సిస్టర్ ఒకసారి? రీడ్ వన్స్ అగైన్, డోంట్ మైండ్. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఓకే, అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి? చెప్పండి ఎవరన్నా, దానికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అభివృద్ధి? అంటే డెవలపింగ్, అంతేనా? చూద్దాం ఇంగ్లీష్లో ఏముందో. మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్, గివ్ యూ యువర్ సెల్ఫ్ ఎంటైర్లీ టు దెమ్, దట్
యువర్ ప్రోగ్రెస్ మే బీ ఎవిడెంట్ టు ఆల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్, గేవ్ యువర్ సెల్ఫ్ అంటే మెడిటేట్ చేయమంటున్నాడు ఇక్కడ దేవుడు. దేని గురించి? దేవుడు ఇచ్చిన దాన్ని, అంటే గాడ్ హెస్ గివెన్ యూ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్. మొత్తం 7 స్పిరిట్స్ ఇచ్చాడు దేవుడు మనకి. ఓకే, ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, ద స్పిరిట్ ఆఫ్ స్పెషల్ ప్రేయర్, ద స్పిరిట్ ఆఫ్ వాట్ వి సే అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇవన్నీ 7 స్పిరిట్స్ అన్నమాట. ఇది నీకు ఇవ్వబడిందంట ఆల్రెడీ. ఓకే, మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్, గేవ్ యువర్ సెల్ఫ్ ఎంటైర్లీ టు దెమ్ దట్ యువర్ ప్రోగ్రెస్ మే బీ ఎవిడెంట్ టు ఆల్. సో నీకు ఇచ్చిన గిఫ్ట్ని నువ్వు ఏం చేయాలంట? మెడిటేట్, టు పండర్ అంటే నువ్వు దాన్ని ఏం చేయాలా? వృద్ధింపజేసుకోవాలా, స్టిరప్ చేసుకోవాలంట. హల్లెలూయా. గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్, స్టిరప్ ద గిఫ్ట్ విచ్ హావ్ గివెన్ యూ. హల్లెలూయా. దానికి ముందు వర్స్ కూడా చూద్దాం ఒకసారి. 14th వర్స్లో, డు నాట్ నెగ్లెక్ట్ దట్ గిఫ్ట్ ఆఫ్ దట్ ఈజ్ ఇన్ యూ విచ్ వాస్ గివెన్ టు యూ బై ప్రొఫెసీ విత్ లేయింగ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎల్డర్షిప్. సో ప్రవచనము ద్వారా నీకు వచ్చిన వచనాలను ఏం చేయాలంట? నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నాడు. నీకు వచ్చిన పరిశుద్ధాత్మ వరాలని, ఫలాలను ఏం చేయాలంట? నువ్వు స్టిరప్ చేసుకోవాలంట. డు నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ దట్ ఈజ్ ఇన్ యూ విచ్ వాస్ గివెన్ టు యూ బై ద ప్రొఫెసీ విచ్ లేయింగ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎల్డర్షిప్. సో ఎంతమందికి పరిశుద్ధాత్మ వరాలు లేవు అంటున్నారు చెప్పండి? ఎంతమందికి ఉన్నాయంటారు మీకు? అందరిలో పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయా, ఉండవా? చెప్పండి, మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. అందరిలో పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయా, ఉండవా? కానీ ఎందుకు యాక్టివేట్ చేసుకోలేకపోతున్నాము? ఎందుకు దాన్ని మనము స్టిరప్ చేసుకోలేకపోతున్నాము? నెగ్లెక్ట్. అంతే చెప్పండి, నెగ్లెక్ట్ని ఏమంటారు ఇందులో, తెలుగులో? నిర్లక్ష్యం చేస్తాం మనము. ఇప్పుడు దేవుడు నీకు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా కానీ, లేకపోతే మీ ఆత్మీయ తండ్రి ద్వారా కానీ, నేను ఐఎమ్ గివింగ్ బై ఫెయిత్, నా విశ్వాసం ద్వారా నా ప్రవచన వరాన్ని నీకు కూడా ఇస్తున్నాను అని చెప్పి నూనె వేసి ప్రార్థించినా, నీ మీద చేతులు ఉంచినా, లేకపోతే ప్రార్థన చేసినా, ఆ గిఫ్ట్ అనేది అన్లాక్ అవుతుంది నీ మీద. కానీ ఆ గిఫ్ట్ని నువ్వు గనక వాడకపోతే ఇట్ విల్ నెవర్ కమ్ అవుట్. హీలింగ్ అయినా సరే, ప్రొఫెసీ అయినా సరే, విజన్స్ గిఫ్ట్ అయినా సరే, డ్రీమ్స్ గిఫ్ట్, ఎనీ అదర్ గిఫ్ట్ which you received, if you are not stirrupping that gift, you are going to be deceived. అదే చెప్పండి, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, లార్డ్ స్టిర్ అప్ ఇన్ మై లైఫ్. గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ, లార్డ్ స్టిర్ అప్ రైట్ నౌ. మీరు ప్రతిరోజు అడగాలి, ఇది ఒక్కరోజు అడిగి మానేయం కాదు. నేను ప్రతిరోజు అడుగుతాను తెలుసా, లార్డ్ నా ప్రొఫెసీ గిఫ్ట్ని అక్యురేట్గా చెప్పడానికి నాకు ఎబిలిటీ ఇయ్యు దేవా. ఆల్రెడీ నాకు వచ్చు ఆ గిఫ్ట్, ఆల్రెడీ నేను ఆపరేట్ చేయగలుగుతాను అది. బట్ ఐ విల్ ఎవ్రీ డే ఆస్క్ మై గాడ్, stir up my gift of prophecy, stir up the gift of healing, stir up the gift of word of knowledge, stir up the gift of wisdom, knowledge, understanding. దాన్ని ఏం చేయాలంటే మీరు స్టిరప్ చేసుకోవాలంటే వెన్ యూ స్టార్ట్ యూజింగ్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. యుద్ధ రంగంలో దిగినప్పుడే బుల్లెట్లు పనిచేస్తాయి. సో అంటిల్ అన్లెస్ యూ మెడిటేట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్టివేటెడ్. అందుకే మెడిటేట్ అని చెప్పాను. 3 John 1-2, మొదటి యోహాను 1-2. త్వరగా రీడ్ ఇట్ ఫాస్ట్లీ. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అదేనా? ఓకే, ఐ థింక్ నేను తప్పు రాసుకున్నాను. ప్రియుడని ఆత్మ వర్ధిల్చిన ప్రకారము సౌఖ్యంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. వాట్ ఈస్ దట్ రిఫరెన్స్? నేను తప్పు రాసుకున్నాను. 3 John 1-2 అన్నా. కరెక్టే చెప్పాను కదా నేను. 3 John 1-2. యా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సో ఇక్కడ నీ ఆత్మ వర్ధిల్లకుండా నీ సోల్ ప్రాస్పర్ అవ్వదు, నీ సోల్ ప్రాస్పర్ అవ్వకుండా నీ బాడీ ప్రాస్పర్ అవ్వదు. సో ఇంటర్లింక్ ఉందన్నమాట. స్పిరిట్, సోల్ అండ్ బాడీకి దెర్ ఈజ్ అ కనెక్షన్. సో నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్నిట్లో వర్ధిల్లుతావంట. అంటే నీ ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటి? వర్డ్లో మీరు వర్ధిల్లాలా. ఆత్మ అనేది ఏంటి? ఈ వాక్యం ఎవరు చెప్పండి? ఇట్స్ ఎ స్పిరిట్. సో నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా ఈ యొక్క భూలోకంలో నువ్వేమీ చెయ్యలేవు.
ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము సౌఖ్యముగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారంట. సో ఈ వాక్యం ఏమై ఉంది? ఆత్మ ఉంది. సో నీ ఆత్మకి ఈ వాక్యం ఎప్పుడైతే జతపడతాదో నువ్వు అన్ని విషయాల్లో ప్రాస్పర్ అవుతావు. Beloved, I wish above all things you may prosper, even in the health and in the prosperity. హల్లెలూయా. ఇంకొక వర్స్ కూడా చూద్దాము. సామ్స్ కీర్తనలు 84 11th వర్స్. కీర్తనలు 84 11వ వచనం. దేవుడైన యెహోవా చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సో యథార్థత. సో డిసిప్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ డిసిప్లైన్ హిమ్సెల్ఫ్. యథార్థతని ఆయన కాపాడుకున్నాడు. మోషే తన యొక్క సాత్వికాన్ని కాపాడుకున్నాడు. దావీదు తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన సోల్ని కాపాడుకున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? దావీదు అంటాడు, మై సోల్ ఇన్ సారో, నా ఆత్మ చాలా భారంగా ఉంది, మెడిటేట్ ద మిరాకిల్స్ ఆఫ్ గాడ్ అని చెప్తా ఉంటాడు. ఎంతమందికి తెలుసా మాట? మై సోల్ ఈజ్ ఇన్ సారో, నా యొక్క మనస్సు భారముగా ఉంది, లేకపోతే శత్రువు నన్ను తరుముతున్నాడు అని చెప్పి మళ్ళా ప్రార్థన చేస్తుంటాడు దావీదు గాడ్కి. మై సోల్ ఈజ్ ఇన్ ట్రబుల్, మెడిటేట్ ద లా ఆఫ్ గాడ్. ఈ వచనం చూసారా ఎప్పుడైనా? ఎనీబడి సా దట్? అంటే మీ సోల్తోని మీరు మాట్లాడుకుంటే మీ సోల్ మీ స్పిరిట్ అనేది మీ సోల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మీ సోల్ అనేది మీ బాడీని కంట్రోల్ చేస్తుంది. సో మూడింటికి ఇంటర్లింక్ ఉందన్నమాట. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? నీ సోల్ని స్పిరిట్కి కనెక్ట్ చేయాలా, అంటే ఆత్మకి. సో ఆన్ థింకింగ్ యూ టు లర్న్ టు స్పీక్, అంటే నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలా. డోంట్ త్రో యువర్ విజన్స్, డోంట్ త్రో యువర్ క్రియేషన్ ఇన్ టు ద ఫ్యూచర్, త్రో యువర్ క్రియేషన్ ఇన్ టు ద పాస్ట్, డోంట్ ఈవెన్ పుట్ దెమ్ ఇన్ టు ప్రజెంట్. దట్ ఈజ్ ఎ మిస్టేక్. డోంట్ సే. ఇప్పుడు చూడండి, కారు ఇచ్చినందుకు వందనాలని చెప్పాలా, ఇస్తున్నందుకు వందనాలని చెప్పాలా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫాదర్, ఐ థ్యాంక్ యూ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ కార్. అలా కాదు. ఎలా చేయాలంట? థ్యాంక్ యూ ఫర్ దట్ కార్ ఐ హ్యావ్ బాట్, యూ హ్యావ్ బాట్ మీ ఇన్ మై లైఫ్. అర్థమైందా? తెలుగులో చెప్పమంటారు. ఇప్పుడు నీ కార్ అవసరం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్, ఇఫ్ యూ నీడ్ ఏ కార్. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారు? వాట్ దే విల్ డూ? ఫాదర్, ఐ థ్యాంక్ యూ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. అంటే నేను తీసుకోకపోతున్నాను. అంటే ఇట్స్ ఎ ఫ్యూచర్ కదా. పని చేస్తుందా ప్రార్థన ఇది? ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, మీ అకౌంట్లో 50 లక్షలు క్రెడిట్ అయినాయి అనుకోండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ యువర్ అకౌంట్ 50 lakhs వాస్ క్రెడిటెడ్, 50 లక్షలు క్రెడిట్ అయింది, ఓకే, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు లేవు అంటే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సాడ్గా ఉంటాయి. అర్థమవుతుందా మీ అందరికీ? సో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు యాక్సెస్ ద రెల్మ్ ఆఫ్ ఫెయిత్. ఈ విశ్వాసం అనేది ఒక రెల్మ్ అన్నమాట. సో ఆ రెల్మ్లో మీరు ఆపరేట్ చేస్తే ఆ 50 lakhs మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇదే నేను చెప్తున్నాను, మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయర్. అర్థమవుతుందా మీ అందరికీ? అంటే మీకు ఆ డబ్బులు ఉన్నప్పుడు ఏ ఫీలింగ్స్ అయితే, ఏ ఒక్క జాయ్ అయితే మీకు వస్తుందో ఆ జాయ్ని మీరు మెయింటైన్ చేశారనుకోండి, యూ విల్ అట్రాక్ట్ ద మనీ ఫ్రమ్ 4 corners ఆఫ్ దిస్ ప్లానెట్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి ఈ యూనివర్సే మీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఈ యూనివర్స్లో ఉండే వ్యక్తులు వచ్చి మీకు ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఈజ్ ఎ మ్యాజిక్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ కరెక్షన్ ఐఎమ్ టాకింగ్ విత్ యూ. ఓకే. సో ఫాదర్, ఐ థ్యాంక్ యూ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఏ కార్. నో, అలా చెప్పొద్దు. థ్యాంక్ యూ ఫర్ ద కార్ ఐ హ్యావ్ బాట్, అంటే నేను కొని తెచ్చుకున్నాను. విత్ థ్యాంక్స్ గివింగ్ మేక్ యువర్ రిక్వెస్ట్ made known unto God. You see, with thanksgiving, Bible says always your request, I Father, I thank you, you
మై కార్ యూ మస్ట్ బీ సీ యువర్ సెల్ఫ్. అంటే ఆ కార్లో కూర్చొని నువ్వు డ్రైవ్ చేస్తున్నట్టు నువ్వు ఊహించుకోవాలా. యూ మస్ట్ సీ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ డ్రైవింగ్ దట్ కార్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ డోంట్ నో మీకు అర్థమవుతుందా లేదా. యూ మస్ట్ సీ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎనీ మ్యాన్ టేక్స్ యూ దేర్. అంటే ఆ సిచ్యువేషన్లోకి నేను ఎవరు తీసుకెళ్ళకపోయినా నువ్వు స్పిరిట్లో ట్రావెల్ చేయొచ్చు. యూ కెన్ ట్రావెల్ ఇన్ ద స్పిరిట్. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ టెల్ యూ ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. నేను అమెరికా వెళ్ళాలని నాకు డిజైర్ ఉంది. లాస్ ఏంజల్స్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ డిజైర్ ఈస్ టు గో టు అమెరికా, మై సోల్, మై స్పిరిట్ విల్ ట్రావెల్ టు ద అమెరికా ఇన్ సెకండ్స్. దానికి డిస్టెన్స్ అనేది ఉండదు. బట్ ఐఎమ్ ఇన్ ద ఇండియా ఓన్లీ. నా స్పిరిట్ మాత్రం ట్రావెల్ చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? బ్లెస్సెస్ ఇస్తారు. మీరు ఇండియాకి వస్తా అన్నారు కదా, మీరు అంటే ఎప్పుడైతే మీరు ఊహించుకున్నారో, హ్యావ్ యూ ఎవర్ సెన్స్ దట్ యువర్ స్పిరిట్ ఈస్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఇండియా, స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్, స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ ప్లేస్? ఎస్ ఆర్ నో? వన్స్ యూ డిసైడెడ్ టు కమ్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా? సో స్పిరిట్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఎలాగా మాట్లాడతావో అది ట్యూన్ అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ డిసైడెడ్, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంది 11 o'clock రేపు, ఓకే, ఇన్ ఎయిర్పోర్ట్లో మీకు ఇంటర్వ్యూ ఉంది, ఓకే, యు ఆర్ ఏ హెయిర్ హోస్టర్ అనుకోండి. సపోజ్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుమారో 11 o'clock. అయితే నైట్ నుంచే మీ మైండ్ ఏం ప్రిపేర్ అవుతుంది? మీ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. నేను పొద్దున్నే లెగాల 4 o'clock, ఫ్రెష్ అప్ అవ్వాలా, 5 o'clock కల్లా వెళ్ళిపోవాలా, నేను 8:30 కల్లా రీచ్ అవ్వాలా, 10 కల్లా అక్కడ ఉండాలా, 11 o'clock ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో యువర్ బాడీ, యువర్ మైండ్ అండ్ స్పిరిట్ విల్ ట్యూన్ ఇన్ టు దట్ రెల్మ్. అంటే ట్యూన్ అయిపోతావు అనమాట ఆటోమేటిక్గా. అది సపరేట్గా దానికి ట్రైనింగ్ కావాలా? సపరేట్గా దానికి ఎవరైనా వచ్చి మీకు చెప్పాలా? నో, ద ఫియర్ ఇట్ సెల్ఫ్ మేక్ యూ ట్యూన్ ఇన్ టు దట్ రెల్మ్. అవునా? సో అలాగనే మీ యొక్క మిరాకిల్ కానీ, మీ మ్యారేజ్ కానీ, మీ సక్సెస్ కానీ, మీ పీస్ కానీ, మీ ఫెయిత్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ట్యూన్ ఇన్ ద స్పిరిట్. వన్స్ యూ డిసైడెడ్ టు have a peace, the peace will unlock in your life. Once you decided to live in joy, the joy will unlock in your life. Once you decided you are a beloved child of God, you start enjoying the benefits of kingdom of heaven. అంటే ఎందుకు? అవన్నీ ఆల్రెడీ దేవుడు ఓపెన్ చేసేసాడు. నువ్వు అన్లాక్ చేసుకోక నువ్వు డిలే చేసుకుంటున్నావు. అది అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను నేను. ఎప్పుడైతే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారనుకోండి, మీ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ ఆల్రెడీ ట్యూన్ అయిపోతుంది దానికి. రేపు వెళ్ళాలా, జాబ్కి వెళ్ళాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పారా? దేవుడు వచ్చి చెప్పాడా? పొద్దున్న లేవుగానే బ్లెస్సెస్ ఇస్తారు, నువ్వు బ్రష్ చేసుకోమని చెప్తాడా దేవుడు వచ్చి నీకు? లేకపోతే నీ బాడీ ట్యూన్ అయిపోతుందా మార్నింగ్ లేవగానే? చెప్పండి. ఇట్స్ ఆల్రెడీ ట్యూన్ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకుంటావు, అవునా? సో దానికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ అవసరం లేదు. యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. నువ్వు పరసంబంధవి కాబట్టి ప్రతి ఒక్క గొప్ప బహుమానము జ్యోతిడి మాకు తండ్రి వద్ద నుంచి వస్తుందంట. ఆ గిఫ్ట్ని నువ్వు వాడకపోతే ఆ రోజంతా నీకు వరస్ట్గా ఉంటుంది. బికాస్ యు ఆర్ నాట్ యూజింగ్ ద గిఫ్ట్. నేను అందుకే ఎంతమందికి చదివిపించాను. తిమోతిలో ఉన్నది 1 Timothy 4:15 అండ్ James 1:17. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ విల్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఆ గిఫ్ట్ నీలో పెట్టిండి దేవుడు. నువ్వు దాన్ని వాడుకోక, నువ్వు దాన్ని యూజ్ చేయక, నువ్వు మళ్ళీ సాటాన్ని బ్లేమ్ చేస్తావు. వాళ్ళు నాకు చేతబడి చేశారు, వీళ్ళు నాకు చేశారు. యు ఆర్ బ్లేమింగ్ సాటాన్. సాటాన్ ఇంకేం పని లేదా ఇంకా నిన్ను అటాక్ చేయడానికి? చెప్పండి, అర్థమవుతుందా? సో నెగ్లిజెన్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. తెలుగులో ఏమన్నారు ఇందాక? చెప్పండి, నెగ్లిజెన్స్ ఏమంటారు? చెప్పండి. నిర్లక్ష్యం. సో నిర్లక్ష్యం అనేది గొప్ప బహుమానము మానవుడికి ఇచ్చింది, శరీరం ద్వారా వస్తుంది అన్నమాట. ఆ నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఈ వరాలని నువ్వు యాక్టివేట్ చేసుకోవు, ఈ వరాలని ఉపయోగించుకోకుండా నువ్వు చీకట్లో జీవిస్తావు అన్నమాట. ఓకే, సో ఎంతమందికి అర్థమవుతుంది కొంచెమైనా నేను చెప్పింది? ఇప్పుడు చూడండి, యు స్పీక్, యు గివ్ దెమ్ లైఫ్. గాడ్ బ్రీత్డ్ అండ్ సెడ్ లెట్ దేర్ బి లైఫ్. సో దేవుడు ఏమన్నాడు? భూమి చీకటిగా ఉంది, నిరాకారంగా ఉంది, ఒక షేప్లెస్గా ఉంది, అంధకారంలో ఉంది, ఏమీ కనబడతలేదు. కానీ దేవుడికి వెలుగు వస్తుందని ఎలాగ తెలిసింది చెప్పండి?
హౌ డస్ గాడ్ నో వెన్ ఐ స్పీక్ లైట్ విల్ కమ్ అని ఆయన ఎలా ఆ రిలంలో ఆపరేట్ చేస్తాడు, ఎలా ఫెయిత్ వచ్చింది ఆయనకి? ఇప్పుడు మీరు చీకటి రూమ్లో ఉన్నారు, లైట్ అయ్యలేదు, కరెంట్ లేదు, అక్కడ లైట్ లేదు, కరెంట్ లేదు, అసలు దానికి వైర్ కనెక్షనే లేదు. కానీ లెట్ దెర్ బి లైట్ అని పలికినప్పుడు అక్కడ లైట్ వస్తుందని ఎలా నమ్మగలిగిండు దేవుడు? హౌ ఈ కెన్ బిలీవ్ దట్ ఇఫ్ ఐ స్పీక్ ద లైట్ విల్ కమ్ ఎగ్జిస్టెన్స్? చెప్పండి, దేవుడు ఎలా నమ్మగలిగిండు? భూమి శూన్యంగా, నిరాకారంగా, షేప్లెస్గా ఉన్నప్పుడు అది పలికినప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి ఎలా వచ్చింది? వెలుగు ఎలా కలిగింది? ఈ ఈజ్ ఎ వర్డ్, ఆయన వాక్యమై ఉన్నాడు. సో ఆయన ఏమనుకున్నాడు? భూమి షేప్లెస్గా ఉన్నది, షేప్ఫుల్గా కనపడిందంట ఆల్రెడీ ఆయనకి. భూమి చీకట్లో ఉన్నట్టు చూడలేదంట ఆయన, వెలుగుగా చూసిండు కాబట్టి దాన్ని పలికిండు. మీకు అందరికీ నేను బిగ్గెస్ట్ కీ ఇస్తున్నాను. గాడ్ నెవర్ సా ఇట్ వాజ్ ఎ డార్క్నెస్, గాడ్ సా ఇట్ వాజ్ ఎ ఫుల్ ఆఫ్ లైట్. అందుకే ఆయన పలికిండు ఆయన. గాడ్ నెవర్ సా ఇట్ వాజ్ ఎ షేప్లెస్. భూమి నిరాకారంగా, శూన్యంగా చూడలేదంట ఆయన. భూమిని చూసినప్పుడు ఎలా కనపడిందంట ఆయనకి? ఫుల్ ఆఫ్ లైట్తో కనపడిందంట. అందుకే ఆయన పలికిండంట. భూమి షేప్లెస్గా కనపడలేదంట, చాలా నీట్గా, క్లీన్గా కనపడిందంట. సో అందుకే ఆయన పలికిండంట ఈజీగా. ఎందుకు? మీకు యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో ఉంటుంది, నా తండ్రి ఏం చూపిస్తాడో, నా తండ్రి ఏం చెప్తాడో అదే నేను మాట్లాడుతూ ఉంటాను. వాట్ ఎవర్ మై ఫాదర్ సేస్, వాట్ ఎవర్ మై ఫాదర్ షో టు మీ, దట్ ఓన్లీ ఐ స్పీక్, దట్ ఓన్లీ ఐ విల్ సీ. ఎంతమంది గుర్తుంది వచనం? నా తండ్రి ఏది చూపిస్తాడో, నా తండ్రి ఏం మాట్లాడతాడో నేను అదే పలుకుతాను అంటాడు. అవునా? సో తండ్రి పలుకుతున్నాడు, శూన్యంగా లేదు నా కుమారుడా, భూమి చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఈ భూమి చీకటిగా లేదు నా కుమారుడా, చాలా వెలుగుతో నింపబడి ఉందని తండ్రి చెప్తున్నాడంట, కుమారుడు పలుకుతున్నాడంట. అంటే ద ఫాదర్ ఈస్ ఇంటర్సీడింగ్ ద జీసస్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ నౌ. తండ్రి ఏమో చూపిస్తున్నాడు, కుమారుడు పలుకుతున్నాడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళి పని చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? అర్థమైందా అవ్వలేదా? అందరూ చెప్పాలా? తండ్రి ఏమో కుమారుడికి చూపిస్తున్నాడు, భూమి చాలా పర్ఫెక్ట్గా లైట్తో నింపబడింది, ఒక మంచి ఆకారంలో ఉంది. కుమారుడు పలుకుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఆ షేప్లెస్ భూమిని షేప్గా చేయడంట, వెళ్ళి ఆ చీకటిని వెలుగుగా మార్చేసిండంట. హల్లెలూయా. సో ద ట్రయన్ గాడ్ ఈజ్ డివైడింగ్ హిమ్సెల్ఫ్ ఇంటూ 3 parts. త్రియక దేవుడు, వాళ్ళ ముగ్గురు ఒకటే కానీ ముగ్గురు పర్సనాలిటీగా డివైడ్ అయిపోయారు వాళ్ళు, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. సో ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు అయ్యావో నువ్వు ముగ్గురిని ధరించుకున్నావంట, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ. సో ఈ ముగ్గురు నీకు సహాయం చేస్తారంట టు కమ్ ఇన్ టు ద లైట్, టు కమ్ ఇన్ టు ద బ్యూటిఫుల్, బూడిదకు ప్రతిగా పూదంటారు, బ్యూటీ ఆఫ్ అషెస్. సో అర్థమవుతుందా ఇప్పుడు? ఎంతమందికి అర్థమైంది? చూడండి, గాడ్ హ్యాస్ డిజైన్ టు మ్యాన్ టు స్పీక్ ఇన్ టు ద ఫ్యూచర్ యాజ్ త్రూ ద థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మళ్ళీ చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ రాసుకోండి. గాడ్ హ్యాస్ డిజైన్ మ్యాన్ టు స్పీక్ ఇన్ టు ద ఫ్యూచర్ యాజ్ త్రూ దోస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. టు పవర్ టు బికేమ్ does not begin when manifest. Things begin when man proceeds of that things in the mind, that man who meditates on right doing. అంటే దేవుడు చెప్పింది నువ్వు పలికినప్పుడు అంట ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్నది నీకు ఓపెన్ అవుతుందంట. అంటే నీ మ్యారేజ్ ఆల్రెడీ దేవుడు చేసేసాడు, అది నువ్వు అన్లాక్ చేసుకోవాలి పలకడం ద్వారా. నీ యొక్క ప్రమోషన్ దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు నీకు, నువ్వు పలికినప్పుడు ఆ ప్రమోషన్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందంట నీ యొక్క మిరాకిల్ స్పిరిట్లో. ఇప్పుడు వెలుగు కమ్మని పలికినప్పుడు ఆల్రెడీ వెలుగు ఆయనలోనే ఉంది కాబట్టి అది ఏమైందంట, చీకటి డిజపియర్ అయిపోయిందంట. అందుకే అక్కడ ఉంటుంది మీకు ఆదికాండంలో, గాడ్ సపరేటెడ్ లైట్ అండ్ డార్క్నెస్ అని ఉంటుంది. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడని ఉంటుంది. అంటే పగలు వెలుగని పలికాడు, రాత్రి చీకటి అని పలికాడు. సో గాడ్ సపరేటెడ్
లైట్ అండ్ డార్క్నెస్. ఈరోజు నీ జీవితంలో సాటాన్ని నేను సపరేట్ చేస్తున్నాను. ఐఎమ్ సపరేటింగ్ ద సాటాన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐఎమ్ సపరేటింగ్ డార్క్నెస్ ఇన్ మై లైఫ్. యు ఆర్ సపరేటెడ్ నౌ. నువ్వు వేరుపరచబడ్డావంట. ఆమేన్. అందరూ చెప్పండి, నేను వేరుపరచబడ్డాను. ఎవ్రీబడి సే లౌడ్లీ, నేను వేరుపరచబడ్డాను. ఐఎమ్ సపరేటెడ్ ఇన్ గాడ్స్ లైట్. ఐఎమ్ సపరేటెడ్ ఇన్ గాడ్స్ లవ్. ఐఎమ్ సపరేటెడ్ ఇన్ బిలవర్డ్. ఐఎమ్ సపరేటెడ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్స్. ఐఎమ్ సపరేటెడ్ ఇన్ హెవెన్లీ కింగ్డమ్. ఐఎమ్ ఫార్ అబౌవ్. హల్లెలూయా. సో మెడిటేషన్లో 3 realms ఉంటాయి. అది నేను చెప్తాను ఇప్పుడు. రెల్మ్ ఆఫ్ ప్రొసీడ్స్ అంటే మెడిటేటింగ్ ఆన్ ద గాడ్స్ లా. సామ్స్ 119:97 రాసుకోండి రిఫరెన్స్. సామ్స్ 119:97 చదవండి ఒకసారి. కీర్తనలు 119, 97వ వచనం. ఎవరైనా హెల్ప్ చేస్తారా? కెన్ యూ హెల్ప్ మీ టు రీడ్? కీర్తనలు 119, 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ఎలా ఉందంట దావీదుకి? ఓకే, ఐ ఆమ్ యువర్ వే. నీ ధర్మశాస్త్రము నాకెంతో, ఇక్కడ చూడు, ఐ లవ్ యువర్ లా, ఇట్ ఈస్ మై మెడిటేషన్ ఆఫ్ ఆల్ ద డేస్. సో గాడ్స్ లా నువ్వు మెడిటేట్ చేసినప్పుడు నీకు ఏమవుతుందంట? గాడ్ విల్ కన్విక్ట్ యూ. అంటే క్రీస్తు మనసును ధరించుకుంటే కాన్షియన్స్, గాడ్ కాన్షియన్స్ ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తాం కదా, దాన్ని కాన్షియన్స్ అంటారు అనమాట. అంటే కాన్షియస్, గాడ్ కాన్షియస్. అంటే కొలేషన్స్లో ఉంటుంది చూడండి, మీరు భూ సంబంధమైన వాటి కూడా పరసంబంధ వాటి మీద లక్ష్యం ఉంచుడి అని ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే గాడ్ కాన్షియస్తో నింపబడతావో, ఎప్పుడైతే గాడ్ ఆలోచనలతో నువ్వు నింపబడతావో, ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. హౌ ఐ లవ్ యువర్ లా, ఇట్ ఈస్ మై మెడిటేషన్ ఆఫ్ ఆల్ ద డేస్. నిన్ను బ్రతకు దినములన్నయు నేను నిన్ను ఏమంటున్నాడు? మెడిటేట్ చేస్తా అంటున్నాడు మొత్తం. సో మెడిటేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కీ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఈ మెడిటేషన్ కూడా అంతే శక్తివంతమైంది. ఇక్కడ చెప్తున్నాడు, ఐ లవ్ ద లా, ఇట్ ఈస్ మై మెడిటేషన్ ఆఫ్ ఆల్ ద డేస్. సో మెడిటేటింగ్ ద గాడ్స్ లా, యూ విల్ అన్లాక్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్, సూపర్ న్యాచురల్ పవర్. ఇంకోటి, హియరింగ్ అండ్ రిసీవింగ్ అండ్ లవింగ్ అండ్ ఒబేయింగ్. ఈ యొక్క మెడిటేషన్ చేసినప్పుడు 3 things మీకు జరుగుతాయి. ఫస్ట్, వింటారు మీరు దేవుని దగ్గర నుంచి, అంటే గాడ్ వాయిస్ మీకు వినపడుతుంది. సెకండ్, రిసీవింగ్ అంటే దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు మీరు అభిషేకము కానీ సంతోషము, సమాధానము, ఓకే, ఆత్మఫలాలు, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఈ 9 ఫలాలు మీరు పొందుకుంటారు. రిసీవింగ్, లవ్ అండ్ ఒబేయింగ్. ఒబేయింగ్ అంటే ఏంటి చెప్పండి తెలుగులో? విధేయత కలిగి ఉండడం. సో మీరు ఈ 3 గిఫ్ట్ని పొందుకుంటారు మెడిటేషన్ చేయడం ద్వారా. 1 ఈజ్ హియరింగ్, మీకు దేవుని నుంచి వినపడుతుంది క్లారిటీగా, అంటే నీ స్పిరిట్ ట్యూన్ అవుతుంది ఆత్మీయ లోకంలోకి. ఓకే. సెకండ్ థింగ్, రిసీవింగ్ లవ్ అండ్ ఒబేయింగ్, ఆత్మఫలాలు మీరు పొందుకుంటారు. ఇంకోటి, రెల్మ్ ఆఫ్ టెస్టిమనీస్. సెకండ్ పాయింట్ ఇది. ఇందాక చెప్పాను కదా మెడిటేషన్లో 3 realms ఉంటాయని. ఒకటి వచ్చేసి రెల్మ్ ఆఫ్ ప్రిసీడ్స్, అంటే మెడిటేటింగ్ ద గాడ్స్ లా. ఇందాక ఈ రిఫరెన్స్ అనమాట, సామ్స్ 119:97. సెకండ్ థింగ్, రెల్మ్ ఆఫ్ టెస్టిమనీస్, ఎక్స్పీరియన్సింగ్ ద స్పిరిచువల్, అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనమాట, ఆత్మీయత జిమ్ అనమాట. ఓకే, ఫిజికల్ జిమ్ ఎలా ఉంటుందో స్పిరిచువల్ జిమ్ అనమాట. ఇది ఎలాగా అంటే, పేతురికి ఒక దర్శనం వస్తుంది. ఏమని? అన్ని రకముల జంతువులు ఒక పరదలో వచ్చి ఇది నువ్వు తినమంటారు. అప్పుడు పేతురు ఏమంటాడు చెప్పండి? వాట్ డిడ్ పీటర్ సేస్? తినని చెప్తాడన్న. ఎందుకు చెప్తాడు? నేను యూదుని, మోషే ధర్మశాస్త్రం ప్రకారము నేను ఇవి తినకూడదు అని మాట్లాడతాడు.
కానీ ఆ దర్శనం ఎవరిచ్చారు? జీసస్ క్రైస్ట్ ఇచ్చాడు. అది పరలోకం నుంచి వచ్చింది, అయినా సరే రిజెక్ట్ చేస్తున్నాడు. ఈస్ రిజెక్టింగ్ దట్ విజన్, అవునా? సో ఇమీడియట్గా తర్వాత ఏం వాయిస్ వస్తుంది? పరిశుద్ధాత్మ స్వరం వస్తుంది. ఏమని? నీ గురించి 3 వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు కొర్నేలు ఇంట్లో, నువ్వు వెళ్ళి అక్కడ వాక్యం బోధించాలని స్వరం వస్తుంది. ఎంతమందికి తెలిసి మాట? ఎంతమందికి గుర్తుంది మాట? ఇమీడియట్గా ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఒక స్వరం వస్తుంది, పరిశుద్ధాత్మ స్వరము. ఏంటి ఆ స్వరము? నీ గురించి కొర్నేలు అనే వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాక్యం బోధించాలా, అక్కడ వాళ్ళ బంధువులు చుట్టాలతో ఆయన ఇంట వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి మినిస్టరింగ్ చేయాలా, నువ్వు నడిపించాలని చెప్పి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. సో టెస్టిమనీ అనేది, సాక్ష్యం అనేది ఎలా వస్తుందంటే హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ చేస్తాడంట నేను. అంటే ద రెల్మ్ ఆఫ్ కన్విక్షన్. నీ కన్సైస్ అంటే నీ యొక్క ఆలోచనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను కన్విక్ట్ చేస్తాడంట, ఒప్పింపజేస్తాడంట. అంటే అడ్వకేట్ లాగా, న్యాయవాది లాగా నీ హృదయాన్ని కన్విక్ట్ చేస్తాడంట. ఇప్పుడు పేతురుకి ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ సువార్త బోధించాలా కొర్నేలు వాళ్ళ ఇంట్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ టెస్టిమనీస్. అర్థమైందా ఎవరికన్నా? ఇప్పుడు ఆ కొర్నేలు ఇంట్లో సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు అక్కడ. అంటే వెన్ యూ లిజన్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద టెస్టిమనీస్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది ఈ గ్రూప్లో టెస్టిమనీస్ చూశారు? స్వస్థత, హీలింగ్స్, మ్యారేజ్ యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డారని, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్. ఎంతమంది ఈ గ్రూప్లో సాక్ష్యాలు చూశారు? ఎందుకు అంటే హోలీ స్పిరిట్ గైడ్ చేసినప్పుడు సాక్ష్యంలో మీకు వస్తాయి. వెన్ హోలీ స్పిరిట్ గైడ్స్ యూ, ద టెస్టిమనీస్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మీకు నడిపించబడతారో అక్కడ సాక్ష్యముల పంట ఓపెన్ అవుతుంది. ఇంకోటి డిసిప్లైన్, అంటే క్రమశిక్షణతో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మీకు గైడ్ చేస్తాడు. మీకు క్రమశిక్షణ లేదనుకోండి స్పిరిచువల్గా, హోలీ స్పిరిట్ గైడ్ చేయలేడు మిమ్మల్ని. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. అర్థమైందా? స్పిరిచువల్ డిసిప్లైన్ అంటే ఏంటి? మీకు రోజంతా 6 hours దొరుకుతాయి ఖాళీగా. ఎంత లేదనుకున్నా, మీరు ఎంత బిజీ పర్సన్ అయినా ఒక 5 hours అయినా దొరుకుతాయి మీకు. దొరుకుతుందా దొరకదా? చెప్పండి, నిజం చెప్పండి. మీరు ఎంత పెద్ద బిజీ పర్సన్ అయినా మీకు రోజుకి ఒక 5 hours ఖాళీ సమయం దొరుకుతుంది. ఈ ఖాళీ సమయాన్ని మీరు పరిశుద్ధాత్మతోని, వాక్యముతోని, ఆరాధనలో గడిపితే మీ లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఆమేన్. అర్థమైందా? అందుకే ఎఫిషియన్స్ 5లో ఉంటుంది, సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని ఉంటుంది. డు నాట్ వేస్ట్ ద టైం అని ఉంటుంది అక్కడ. తెలుసా ఎవరికైనా? ఎఫిషియన్స్ 5లో ఉంటుంది. ఇంకోటి థర్డ్ ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఫస్ట్ ఏంటి? రెల్మ్ ఆఫ్ ప్రెసిప్స్, PRECEPTS. ఓకే, మెడిటేట్ ఇన్ ద గాడ్స్ లా. సెకండ్ వచ్చి రెల్మ్ ఆఫ్ టెస్టిమనీస్. ఓకే, పేతురు గురించి చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఓకే, సో పీటర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ వాకింగ్ ఇన్ ద వాటర్. ఓకే, పేతురు ఎలాంటి వ్యక్తి? అక్కడున్న వాళ్ళలో ఎవరికి ధైర్యం రాలేదు. నేను నడుస్తా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? కమాన్ అన్నాడు, రా నేను కూడా నడుస్తాను. సో హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. ఓకే, ఇంకోటి రెల్మ్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఈ మెడిటేషన్ చేసినప్పుడు అంట దేవుని కార్యములు మీ జీవితంలో చేతి పనులుగా అయిపోతాయి అన్నమాట. దీనికి రిఫరెన్స్ ఏంటంటే కీర్తనలు 143 5వ వచనం. చదవండి ఒకసారి. కీర్తనలు 143 చదవండి సిస్టర్. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఆమేన్. సో ఇప్పుడు దావీదు ఏం పని చేస్తున్నాడు? వాట్ హీ వాస్ డూయింగ్ నౌ? ఏం చేస్తున్నాడంట? చెప్పండి. ఇప్పుడే వాక్యం విన్నారు కదా. వాట్ ద డేవిడ్ వాస్ డూయింగ్ హియర్? దావీదు ఏం చేస్తున్నాడు అసలు? మర్చిపోయారు అప్పుడే? చెప్పండి, దావీదు ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ డేవిడ్ వాస్ డూయింగ్ హియర్? పూర్వము అంటే గతంలో జరిగినవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఐ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ద హోల్డ్. పూర్వదినములు జ్ఞాపకం చేస్తున్నాడంట. ఐ మెడిటేట్ ఆన్ ఆల్ యువర్ వర్క్స్ అంటే దేవుని కార్యములని ఏం చేస్తున్నాడు? నెమరు వేసుకుంటున్నాడు, మెడిటేట్ చేస్తున్నాడు. ఐ మ్యూజ్ యూ ఆన్ ద వర్క్స్ ఆఫ్ యువర్
హ్యాండ్స్, నీ చేతి పనులను జ్ఞాపకం చేస్తున్నాడంట. గతంలో దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలని. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా చేసిన మేలును దేనిని మర్వకుము. అర్థమవుతుందా? ఐ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ద ఓల్డ్, ఐ మెడిటేట్ ఆన్ యువర్ వర్క్స్. మీకు Psalms 136 చదవండి, మీకు మొత్తం ఇదే ఉంటుంది. ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును అని ఉంటుంది అక్కడ. చదివినారు ఎవరైనా Psalms 136? సో ఆ చాప్టర్ అంతా ఏంటి? దేవుని కార్యంలో వివరిస్తూ ఉంటుంది ఆ చాప్టర్ అంతా. Psalms 136 ఏంటి తెలుసా? దేవుని కార్యములను వివరిస్తూ ఉంటుంది. సో ఆ చాప్టర్ చదివినప్పుడల్లా దేవుని బాహుబలము నీకు రెట్టింపు అవుతూ ఉంటుంది. దేవుని యొక్క దర్శనాలు నీకు ఇంక్రీజ్ అవుతుంటాయి. దేవుని యొక్క బాహుబలము నీ పట్ల విడుదల అవుతుంటుంది. when you meditate the works of the God. అర్థమైందా? ఫరోను అతని సైన్యములను ఆయన సముద్రంలో పడుండ చేశాను, ఆయన కృప నిరంతరము ఉండు. ఫరోను అతని సైన్యములను, అతని రథములను సముద్రంలో ఇంపజేశాడంట, కనపడకుండా చేశాడంట. ఆయన కృప నిరంతరము ఉండు. సో హిస్ మర్సీ అండ్ గ్రేస్ ఈజ్ ఫర్ ఎవర్, నాట్ ఫర్ టెంపరీ. సో ఈ యొక్క కార్యములను మీరు ఏం చేయాలంట? ప్రతిరోజు ధ్యానించాలంట. సో మచ్ ద పవర్ వెన్ యువర్ స్పిరిట్ ఐ కెన్ సీ ద వర్క్ ఆఫ్ ద గాడ్, యూ క్యారీ ద రియాలిటీ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్పిరిట్. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓకే, ద పవర్ వెన్ యువర్ స్పిరిట్ ఐ కెన్ సీ అంటే నీ మనోనేత్రాలు చూడగలిగిన దేవుని కార్యములు, ఇట్ విల్ క్యారీ ద రియాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ఉన్నవి నువ్వు చూస్తావంట. సో నీకేం కావాలా? స్పిరిచువల్ ఐస్ కావాలి. యూ నీడ్ ఎ స్పిరిచువల్ ఐస్ టు సీ హౌ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే మీరు ఇంకా చీకట్లో ఉన్నట్లే. ఇప్పుడు ఎంతమందికి మీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు? ఎంతమందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది? ఎంతమందికి ఎలా చేస్తాడని కొంచెం క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవాలని? ఉందా లేదా? చెప్పండి, నిజం చెప్పండి. హౌ మెనీ ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్? సో ఇవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చంట. టు నో వాట్ ఈస్ ద థింగ్స్ ఇన్ ద స్పిరిట్ విత్ యువర్ స్పిరిచువల్ ఐస్. నేను ఇప్పుడు ఈజీగా చెప్పగలుగుతాను, నేను మీ ఫ్యూచర్ నెక్స్ట్ 10 years ఎలా ఉంటుందో. ఐ కెన్ టెల్ ఈజీలీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ నెక్స్ట్ 10 years ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ విత్ మీ. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా మీ అందరికీ? మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా చెప్పాను నేను. వాట్ యుర్ థింకింగ్ నౌ, ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్. ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో అని నేను చాలాసార్లు చెప్పాను. ఏం చేస్తున్నారో కూడా చెప్పాను. వాట్ యుర్ డూయింగ్ నౌ, వాట్ యుర్ థింకింగ్ నౌ. గుర్తుందా ఎవరికైనా? వెరీ లాంగ్ టైమ్ ఐ డిడ్. ఐ థింక్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్, లేకపోతే 6 months బ్యాక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ డింట్ రిమెంబర్. బట్ ఐ టోల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చెప్పినాను. ఓకే, సో అది ఎలా యాక్సెస్ అవుతామంటే విత్ యువర్ స్పిరిచువల్ ఐస్. ఆత్మీయ నేత్రాలు ఉంటే మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్ అని. ఓకే, ఇంకోటి, జీసస్ సేస్ ఐ సీ మై ఫాదర్ డూ if you carry the ability to what God doing in your life. It is a doing of the law of translation just taking place immediately. అంటే యేసుక్రీస్తు ఏం చూసేవాడంట? నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను అదే చేస్తాను, నా తండ్రి ఏం మాట్లాడతాడో అదే మాట్లాడతాడు. సో జీసస్ ఏమంటాడు? ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఫర్ గాడ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో నువ్వు కూడా అదే పలకాలన్నమాట. సో దేవునికి అసాధ్యమైనది ఏది లేదంట. సో నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. జీసస్ సేస్ ఆల్వేస్, యాజ్ ఐ సీ మై ఫాదర్ డూ. ఇఫ్ యూ క్యారీ ద ఎబిలిటీ టు ఏబుల్ టు వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ స్టార్ట్ అన్లాకింగ్ ద డైమెన్షన్స్ ఆఫ్ గాడ్. అర్థమైందా? ఇప్పుడు నేను తెలుగులో చెప్పమంటారా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేయలేను, ఎందుకంటే నాకు హోలీ స్పిరిట్ చెప్తా ఉంటే నేను రాసుకుంటా ఉన్నాను. హోలీ స్పిరిట్ ఇస్ టీచింగ్ టు మీ, ఫాస్ట్గా రాసుకున్నాను. సో మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే, జీసస్ సేస్
డూ ఐ సీ మై ఫాదర్? I do if I carry the ability to what God is doing in your law of translation just by taking immediately. అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాడంట జీసస్. తండ్రి ఏం చేస్తున్నాడో ఈయన కూడా అలాగే చేస్తాడంట. తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఈయన అలాగే మాట్లాడతాడంట. సో వెన్ యూ యాక్ట్ లైక్ గాడ్, వెన్ యూ థింక్ లైక్ గాడ్, వెన్ యూ స్పీక్ లైక్ గాడ్, థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అందుకే హెబ్రూస్ 11లో ఉంటుంది, థింగ్స్ ఆర్ ఎవిడెన్స్ విచ్ ఇట్ ఈస్ నాట్ సీన్. అంటే విశ్వాసం అనేది నిజ స్వరూపం అంట, పదార్థములంట. సో థింగ్స్ ఆర్ సబ్స్టెన్స్. ఇప్పుడు నీ మ్యారేజ్ అనేది సబ్స్టెన్స్, నీ యొక్క ప్రమోషన్ సబ్స్టెన్స్, నీ యొక్క సక్సెస్ అనేది సబ్స్టెన్స్, నీ విక్టరీ అనేది సబ్స్టెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్స్టెన్స్. విశ్వాసం అనేది కనపడని వాటి యొక్క నిజస్వరూపం అంట. సో దేవుడు ఇక్కడ అదే పలుకుతున్నాడు కదా. తండ్రి ఏం పలుకుతున్నాడో ఈయన అదే పలుకుతున్నాడు. తండ్రి ఏం చూపిస్తున్నాడో ఇదైనా చూస్తున్నాడంట. సో నువ్వు చూస్తేనే నువ్వు ట్యాప్ అవుతావు అనమాట. సో ఇప్పుడు ఏం ల్యాక్ అవుతున్నారు మీరు? దీన్ని బట్టి ఏం తెలుసుకున్నారు మీరు? చెప్పండి, ఎంతమంది ఎక్కడ ల్యాక్ అవుతున్నారో ఏం తెలుసుకున్నారు మీరు? వాట్ యు ఆర్ ల్యాకింగ్ టుడే నౌ? ఎంతమంది చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా? చెప్పండి, వాట్ యు ఆర్ ల్యాకింగ్ నౌ? సేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో చూడలేకపోవడము, ఆత్మలో ట్యాప్ అవ్వలేకపోవడము. అర్థమైందా? ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి చూపించింది చేస్తున్నాడు అంటే ఇలా. సో టాకింగ్ టు యువర్ సోల్ మస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ ఆత్మతో నువ్వు మాట్లాడుకోవాలి. సే ఫిక్స్ మై ఐస్ ఆన్ గాడ్, సూన్ యూ విల్ ప్రైజింగ్ అగైన్. అండ్ డేవిడ్ సేస్, వెన్ ఐ సాడ్ ఐ రిఫ్రెష్ ఎవ్రీథింగ్. Know of you once you replay the works of God, it should some ordinate your spirit. You meditate on the works of God, there is a dimensions of realm. అంటే ఎప్పుడైతే మీరు దేవుని కార్యంలో మెడిటేట్ చేస్తారో, you will start accessing in that realm. ఆ యొక్క చేతి కార్యములు, యెహోవా చేతి కార్యములు నీ కార్యములుగా మారిపోతాయంట. అర్థమైందా? సో ఆ మనోనేత్రాలు వెలిగించబడాలన్నమాట. స్పిరిచువల్ ఐస్ అండ్ స్పిరిచువల్ ఇయర్స్ మస్ట్ బీ అన్లాక్. ఎవరికైతే అన్లాక్ అవ్వదో వాళ్ళు స్ట్రగుల్ అవుతారు స్పిరిచువల్గా. ఎనిమీ ఆల్వేస్ ట్రై టు పుల్ డౌన్. ఎంతమంది నేను స్పిరిచువల్గా చూడగలుగుతాను అంటారు చెప్పండి? అవుట్ ఆఫ్ యువర్ 16 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు లైవ్లో? నాకు తెలియదు అది. ఎంతమంది ఉన్నారు లైవ్లో? 20 16 బికాస్ ఐ కెన్ సీ ఓన్లీ 22 మెంబర్స్. ఓకే, మీ 22 మెంబర్స్లో ఎవరు స్పిరిట్లో చూడగలుగుతారు? ఎప్పుడైనా సరే, పడుకున్నా సరే, లేచినా సరే, ప్రేయర్ చేసినా సరే, ఇమీడియట్గా స్పిరిట్లో చూడగలుగుతారా? కెన్ యూ సీ ఇన్ ద స్పిరిట్? అంటే మీ స్పిరిచువల్ ఐస్ అన్లాక్ అయినదా, అవ్వలేదా? ఇంకా ఎలా చెప్పాలి తెలుగులో నేను? మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా లేదా? ఎవరెవరు నేను చూడలేకపోతున్నాను అంటారు చెప్పండి?